హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోలు వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కంగువ ట్రైలర్ అయితే వచ్చేసింది. నిజానికి చాలా రోజుల తర్వాత ఇంత వైలెంట్గా నేనైతే ఒక ట్రైలర్ని చూడడం అంటే ఇదే అనుకుంటా. అలాగే నీ రక్తము నా రక్తము ఒకటే అంటూ మన సూర్య చెప్పే డైలాగ్ అసలు మామూలుగా లేదు భయ. ఇంకా సూర్య కంటే హైలైట్గా చూపించింది అయితే మన బాబీ డియోల్ని భయ. నిజంగా అసలు నేను ఊహించలేదు ఈ రేంజ్లో చూపిస్తాడని చెప్పేసి. ఏంది భయ ఈ వైలెన్స్ అసలు మామూలుగా లేదు. ఇంకా సినిమా మొత్తం అంటే నాకు తెలిసినంత వరకు ట్రైలరే ఈ రేంజ్లో వైలెన్స్ని పెట్టారంటే ఇంకా సినిమా మొత్తం చెప్పనవసరం లేదు. ఇంకా థియేటర్లో కూర్చోరు అసలే. మనం కూడా కత్తులు ఎత్తుకొని ఇంకా ఇది చేస్తారేమో అన్నట్టుగా అనిపించింది నాకు. భారీ అనిపించింది భయ ట్రైలర్ మాత్రము. అయితే ఈ సినిమాల్లో ఖచ్చితంగా సూర్య గారు ఒకరే కాదు భయ్య హీరో, మన బాబీ డియోల్ గారు కూడా హీరోనే అనిపించింది నాకు. అంటే ఎందుకు అలా అనిపించింది అంటే సేమ్ ఫస్ట్ సగం ట్రైలర్ మొత్తం మన బాబీ డియోల్ చూసుకుంటాడు, మళ్ళీ తర్వాత సగం మన సూర్య గారు. ఇద్దరికి ఎక్కడ కూడా ఏ రవ్వ కూడా తగ్గనటువంటి క్యారెక్టరైజేషన్ అయితే రాసినట్టుగా అయితే చూపిస్తున్నాడు భయ్య. నిజంగా సూపర్ అనిపించింది నాకు. అలాగే అయితే బాబీ డియోల్ గారి యాక్టింగ్ గురించి కూడా మనకు తెలుసు, మొన్న యానిమల్లో చూసాము. ఇంకా మన సూర్య గారి యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా వీళ్ళిద్దరిది కలిసి ఎలా ఉంటుంది అని చూడడమే నాకు తెలిసి ఈ సినిమా అనుకుంటా భయ్య. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే నిజంగా సంపేసినారని చెప్పాలి. వారు చూడాలి భయ్య ఎప్పుడు వస్తుంది అని ఈ సినిమా అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్లో అనిపించింది నాకు. ఒక్కొక్క అంటే డిఫరెంట్ టైప్ లాస్లో నాకు భారీ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి